హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఇది మినుములతో పులగమండి. మినుములండి 1 కప్పు, బియ్యం ఒక 1/2 కప్ అండి, వెల్లుల్లి, కరివేపాకు, పచ్చిమిర్చి అండి. ముందుగా ఒక కుక్కర్ అయినా సరే అండి, ఒక గిన్నె అయినా కుక్కర్లో అయినా సరే అండి 2-3 విజిల్లు ఉడికించుకోవచ్చు. గిన్నెలో అయినా సరే, పాత్రలో అయినా సరే. స్టవ్ ఆన్ చేసి ముందుగా మనం ఈ మినపప్పుని దోరగా వేయించుకోవాలండి. ఇదేమో పచ్చి కొబ్బరి అండి, పచ్చి కొబ్బరి పాలతోటి రసం అండి. నేను ఇలా నిండు పప్పు తీసుకున్నానండి. మీరు పప్పు బద్దలు విడిపోయినది తీసుకున్నా మంచిదే. నా దగ్గర ఉన్నది ప్రస్తుతం ఇది తీసుకుంటున్నాను. మినుములని పచ్చి వాసన పోయేంత వరకు దోరగా వేయించుకోవాలండి. చిన్నగా పెట్టి వేయించుకోవాలి. చిన్నగా పెట్టి సిమ్ మీద దోరగా వేయించుకోవాలండి. అంతలోపు ఈ రైస్ కడిగి పెట్టుకుందామండి. పప్పు వేగేంత వరకు అండి ఈ గిన్నె నిండా హాట్ వాటర్ పెట్టుకుంటున్నానండి. మినపప్పుతో ఎండి పులగమండి. మినపప్పు వాసన గుమగుమలాడే వరకు వేయించుకోవాలండి స్విమ్ మీద పెట్టి. ఇంకా కొద్దిగా వేగాలండి. ఇంకా వెల్లుల్లి కూడా వేసేస్తున్నానండి. పప్పు వేగిపోయిందండి. నేను ఇక్కడ అందాజుతో నీళ్ళు తీసుకున్నాను. పావు మినపప్పుకి ఈ రైస్ 1/2 కప్పు రైస్కి నేను ఇలా ఒక గిన్నెలో హాట్ వాటర్ తీసుకుంటున్నాను. వేగిన పప్పు అంతా ఉబ్బిపోయిందండి. ఇలా ఇంకా అలాగే రైస్ వేసేస్తున్నానండి. ఇంక ఇక్కడ కొబ్బరి పాలతో రసం అండి, పచ్చి కొబ్బరి పాలతోటి. ముందుగా మెత్తగా మిక్స్ పట్టుకోవాలండి. ఆ తర్వాత తగినన్ని వాటర్ పోసుకొని ఇంకా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఫైన్గా. నేను ఇక్కడ ఒక గ్లాస్ పోసానండి. పిప్ అంతా వడగొట్టుకోవాలండి. ఇంక ఇలా మొదటిసారి వచ్చిన వాటర్తోనే చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకెక్కువ వాటర్ కలిపితే టేస్ట్ అంతా పోతుంది. ఇంకా రైస్ కూడా ఉడికిపోతుందండి. రెండుకి కలిపి ఒకేసారి పోపు పెడతాను నేను. పచ్చిమిర్చి అండి సన్నగా కట్ చేసుకోవాలి. ఇంకా సాల్ట్ అండి. ఇంకా పప్పు కొద్దిగా ఉడకాలండి. రైస్ ఉడుకుతుంది. ఆయిల్ అండి, కొద్దిగా నువ్వులు కూడా వేస్తున్నానండి నేను హెల్దీ కోసం. చాలా బాగుంది.